నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. పశ్చిమాసియాకు మరో పెద్ద కుదుపు. ఇప్పటికే ఉన్న యుద్ధ విధ్వంసాలు చాలవన్నట్టు యుద్ధ పిపాసి ఇజ్రాయెల్ మరో అగ్గిరాజేసింది. తన మానాన తాను తన అణుప్రయోగాలేవో చేసుకుంటోన్న ఇరాన్పై వైమానిక దాడులతో రెచ్చగొట్టింది. శత్రు దేశం ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉంటే ఇరాన్ మౌనంగా ఎందుకుంటుంది? ఇజ్రాయెల్పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. రెండు దేశాల మధ్య ఎప్పుడు యుద్ధ భేరి మోగుతుందా అని ఆసక్తిగా గమనిస్తోన్న అమెరికా తమాషా చూస్తోంది. ప్రపంచంలోనే అణ్వాయుధాలు కలిగిన రెండు భయంకరమైన దేశాల మధ్య యుద్ధం అంటే అది ప్రపంచానికి మూడినట్టే అంటున్నారు నిపుణులు. పిచ్చోడి చేతిలో రాయిలా ఇజ్రాయెల్ చేతిలో ఆయుధాలున్నాయని పేట్రేగిపోతోంది. గాజాను బాదినట్టే ప్రతి ఒక్కరిని బాధేయాలనుకుంటోంది. అయితే అది ఎవరికీ మంచిది కాదంటున్నారు రక్షణ రంగ నిపుణులు. డేంజరస్ వార్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పశ్చిమాసియా రగులుతోంది, మరో భీకర యుద్ధంలోకి జారుకుంటోంది. ఇది ప్రపంచాన్ని పెనుముప్పులోకి నెట్టేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎవ్వరూ దీన్ని ఆపకపోతే అది పెను విపత్తునే సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం అర్ధరాత్రి దాటాక ఇజ్రాయెల్ ఆర్మీ ఒక్కసారిగా రెచ్చిపోయింది. 200 యుద్ధ విమానాల దండుతో ఒక్కసారిగా ఇరాన్ రాజధాని టెహ్రాన్పై దాడులతో విరుచుకుపడింది. ఇరాన్లోని అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా మొత్తం 100 చోట్ల విధ్వంసాలకు ఇజ్రాయెల్ తెగబడింది. ఈ దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ, ఆర్మీ చీఫ్ బాఘేరీలతో పాటు సీనియర్ న్యూక్లియర్ సైంటిస్టులు కూడా మృతి చెందారు. పలువురు ఆర్మీ జనరల్స్ కూడా కన్నుమూశారు. దాడుల్లో మరణించిన ఐఆర్జీసీ సలామీ చాలా కీలకమైన అధికారి. ఇరాన్ అణుప్రయోగాలతో పాటు ఆర్మీ వ్యూహాల్లోనూ సలామీదే కీలక పాత్ర. బాలిస్టిక్ క్షిపణుల తయారీ విభాగం సైతం ఆయన కనుసన్నల్లోనే నడుస్తోంది. ఇజ్రాయెల్ను ప్రపంచ పటం మీద లేకుండా చేయడమే మనందరి లక్ష్యం కావాలి అంటూ సహచరులకు సలామీ నూరిపోస్తూ ఉండేవాడు. అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలను వ్యతిరేకించేవాడు. పాదరసం లాంటి బుర్ర. సలామీ మరణం ఇరాన్కు కోలుకోలేని దెబ్బే. న్యూక్లియర్ ప్లాంట్తో పాటు యురేనియం శుద్ధి కేంద్రం పైన ఇజ్రాయెల్ విమానాలు దాడులు చేశాయి. ఇరాన్లోని అణు, క్షిపణి స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. వీటిల్లో అత్యంత ముఖ్యమైంది నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం. ఈ కాంప్లెక్స్ ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో 1,00,000 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇక్కడి ఎడారి భూభాగం కింద దీనిని నిర్మించారు. యురేనియంను శుద్ధి చేసే వేల కొద్ది సెంట్రిఫ్యూజ్లు ఇక్కడ ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్ సహా పశ్చిమ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజా దాడిలో ఇది ఏ మేరకు దెబ్బతిందో తెలియాల్సి ఉంది. ఈ దాడులకు ముందు ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ సీక్రెట్ ఆపరేషన్లతో ధ్వంసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముందస్తుగా గగనతల రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్లనే ఇజ్రాయెల్ ఆర్మీ 200కి పైగా యుద్ధ విమానాలు, క్షిపణులతో విరుచుకుపడ్డానికి వీలు కలిగింది. లేదంటే వీటిని ఇరాన్ వ్యవస్థలు అడ్డుకునే అవకాశం ఉండేది. వీటి కోసం మొసాద్ తనకే సాధ్యమైన కోవర్ట్ ఆపరేషన్లను అమలు చేసింది. శత్రువు అడ్డాపై శత్రువు గుట్టుమట్లను రహస్యంగా సేకరించి శత్రుదేశపు మనుషులనే ప్రలోభాలతో కొనుగోలు చేసి శత్రువును చావు దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్ పెట్టుకున్న పేరు ఆపరేషన్ రైజింగ్ లయన్. ఫైటర్ జెట్లతో దూసుకుపోయిన ఇజ్రాయెల్ ఆర్మీ 330కి పైగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడింది. గత ఏడాది ఏప్రిల్, అక్టోబర్ నెలల్లోనూ ఇజ్రాయెల్ కోవర్టు ఆపరేషన్లతోనే ఇరాన్ను చావు దెబ్బతీసింది. ఇరాన్కు చెందిన అణు రహస్యాలను ఇజ్రాయెల్ అపహరించింది. అందుకే ఇరాన్ అణు ఒప్పందాలను ఉల్లంఘిస్తోన్న సంగతి ఇజ్రాయెల్కు తెలిసింది. దాన్ని ప్రపంచం ముందు ఉంచింది ఇజ్రాయెల్. ఇరాన్లో యురేనియంను శుద్ధి చేసే నతాంజ్ అణు కేంద్రం చాలా కీలకమైనది. దీనిపై ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కన్నేసింది. తాజా దాడుల్లో ఈ కేంద్రం పైన విరుచుకుపడ్డారు ఇజ్రాయెల్ సైనికులు. గతంలో ఇదే కేంద్రంలో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించి కీలక సామాగ్రిని ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. ఆ సమయంలోనే ఇరాన్కు చెందిన ప్రముఖ అణుశాస్త్రవేత్తను హతమార్చింది. ఇజ్రాయెల్ దాడుల్లో నతాంజ్ అణుశుద్ధి కేంద్రం తీవ్రంగా ధ్వంసమైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. దాడులు చేసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమ చర్యను సమర్థించుకున్నారు. చాలా కాలంగా ఇరాన్ రహస్య ఎజెండాతో ఇజ్రాయెల్ను దెబ్బతీసేందుకు చాప కింద నీరులా వ్యవహారాలు నడుపుతోందని, దానికి చెక్ చెప్పడానికే తాము ముందస్తుగా దాడులు చేశామని చెప్పుకొచ్చారు నెతన్యాహు. అంతేకాదు, ఈ దాడులు ఇప్పుడిప్పుడే ఆగేవి కావన్నారు. చాలా కాలం పాటు దాడులు కొనసాగుతాయన్నారు. అమెరికా అండ చూసుకునే ఇజ్రాయెల్ ఇలా రెచ్చిపోతోంది. గాజాలో ఇజ్రాయెల్ సృష్టించిన హింసాకాండలు, విధ్వంసాలు కూడా ఈ కోవలోనివే.
హమాస్ అనే ఉగ్ర సంస్థ తయారు కావడానికి కారణం ఇజ్రాయెల్ దుర్మార్గమే. అందులో ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరమే లేదు. అమెరికా వారిస్తోన్న ఇజ్రాయెల్ దాడులకు తెగబడింది. అయితే ఇదంతా నాటకమే అంటారు నిపుణులు. అమెరికా ఇజ్రాయెల్లు కూడబలుక్కునే ఈ స్కెచ్ గీశారన్నది వారి వాదన. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే దాడులు జరుగుతాయని తనకు ఎప్పుడో తెలుసన్నారు. కాకపోతే దాడులకు తమకు సంబంధం లేదన్నారు. అలా అని ఊరుకున్నారా అంటే ఊరుకోలేదు. ఇరాన్ తక్షణమే అణుప్రయోగాలు ఆపేయాలన్నారు. కాదు కూడదు అని తోక జాడిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేసినా తాము రంగంలోకి దిగి ఇజ్రాయెల్ను కాపాడుకుని తీరతామన్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక మొదటిసారి దాడి చేసిన ఇజ్రాయెల్ శుక్రవారం ఉదయం రెండోసారి విరుచుకుపడింది. ఈ దాడులు పశ్చిమాసియాలో ఉత్కంఠ వాతావరణాన్ని సృష్టించాయి. అణుబాంబులు కలిగిన రెండు దేశాలు యుద్ధ భూమిలోకి ఉరికితే అది వినాశనాన్నే సృష్టిస్తుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడో ప్రపంచ యుద్ధం వేరే రావాల్సిన అవసరం లేదని, దాన్ని మించిన ఉత్పాతాన్ని ఈ రెండు దేశాల యుద్ధం సృష్టిస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇరాన్తో అణు ఒప్పందం కోసం కొంతకాలంగా ట్రంప్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ట్రంప్ను తాము నమ్మలేమంటున్నారు ఇరాన్ పాలకులు. దానికి కారణం లేకపోలేదు. గతంలో బరాక్ ఒబామా హయాంలో ఇరాన్ అమెరికాల మధ్య అణు ఒప్పందం కుదిరింది. అయితే ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడయ్యాక దాన్నుంచి వైదొలిగారు. ఇప్పుడు మళ్లీ వచ్చి ఒప్పందం చేసుకుందామంటే ఎలా నమ్మాలి అని ఇరాన్ నిలదీస్తోంది. ఇజ్రాయెల్ దాడి చేసి చాలా పెద్ద తప్పు చేసిందని ఇరాన్ అంటోంది. దీనికి ప్రతీకారం తీర్చుకుని తీరతామని హెచ్చరిస్తోంది. దానికి ఇజ్రాయేలే బాధ్యత వహించాలని ఖొమైనీ అంటున్నారు. ఇజ్రాయెల్ ప్రమాదకరమైన అణుబాంబులు తయారు చేస్తోంది కాబట్టే, ఆ ఆయుధాల వల్ల తమకు ముప్పు ఉంది కాబట్టే తాము ఇరాన్పై దాడులు చేయాల్సి వచ్చింది తప్ప లేకపోతే తాము చాలా మంచివాళ్లమే అంటున్నారు ఇజ్రాయెల్ పాలకులు. దీనికి ఇరాన్ కూడా ధీటుగా బదులిస్తోంది. ఇజ్రాయెల్ కూడా అణ్వాయుధాలు తయారు చేసింది. వాటితో మాకు ముప్పు ఉంది, మమ్మల్నేం చేయమంటారు అని ఇరాన్ అధినేత ఖొమైనీ నిలదీస్తున్నారు. ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నించని అమెరికా ఇరాన్కే వార్నింగ్ ఇస్తోంది. అవసరమైతే ఇజ్రాయెల్ని తాము కాపాడుకుంటామని కూడా అంటోంది అగ్రరాజ్యం. అనివార్య పరిస్థితుల్లోనే ఇరాన్పై దాడులు చేయాల్సి వచ్చిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధంలో జీనోసైడ్లో లక్షలాది మంది యూదులు బలయ్యారు. మరోసారి అటువంటి పరిస్థితి రానివ్వమన్నారు నెతన్యాహు. శత్రువు మనపై దాడి చేయబోతున్నాడని తెలిసినప్పుడు మనమే ముందుగా దాడి చేసి మనల్ని మనం రక్షించుకోవాలని బైబిల్లోనే ఉంది. దాన్నే మేము అమలు చేశామన్నారాయన. కొంతకాలంగా ఇరాన్ అణుబాంబుల తయారీపై దృష్టి సారించిందని, ఏకంగా 9 అణుబాంబులను తయారు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఆయన వివరించారు. ఇది మా మనుగడకే ముప్పు, అందుకే మేం ఇరాన్ అణుస్థావరాలను, సైంటిస్టులను ధ్వంసం చేయక తప్పలేదు అన్నారాయన. ఈ విధ్వంసకాండ చాలా కాలం కొనసాగుతుందని హెచ్చరించారు. నెతన్యాహు చెప్పేది మాత్రమే వింటే ఇజ్రాయెల్ వైపే న్యాయం ఉందేమో అనిపిస్తుంది. నాణ్యానికి రెండో వైపు ఏముందో తెలుసుకోవాలంటే ఇరాన్ ఏమంటోందో చూడాలి. ఇజ్రాయెల్ భీకర దాడులు ఇరాన్లో విధ్వంసాలే సృష్టించాయి. సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. సైనికాధికారులు చనిపోయారు. అణుశాస్త్రవేత్తలను హతమార్చారు. ఏ విధంగా చూసుకున్నా ఇది దారుణమైన విధ్వంసకాండే. ఇరాన్ను ఉక్కిరి బిక్కిరి చేసే లక్ష్యంతో కొంతకాలం క్రితమే ఇజ్రాయెల్ తమ డ్రోన్లను ఇరాన్లోకి పంపించింది. డ్రోన్లతో పాటు ఆయుధ వ్యవస్థలు, పరికరాలు, కమాండోలను అక్రమ మార్గంలో ఇరాన్కు తరలించారు. వీటితోనే ఇరాన్ రక్షణ వ్యవస్థలను దెబ్బతీశారు. ఐఆర్జీసీ కమాండోలు, కీలక అధికారులు బంకర్లో సమావేశమైన సమయంలో దీనిపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఒకే దాడిలో పలువురు కీలక అధికారులు చనిపోయారు. అదేవిధంగా నతాంజ్ అణుశుద్ధి కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. ఈ కేంద్రంలోనే సైనిక అవసరాలకు అనుగుణంగా యురేనియంను తయారు చేస్తారు. అణుబాంబులు ఇక్కడే తయారవుతాయి. ఈ కేంద్రం తాజా దాడిలో తీవ్రంగా ధ్వంసమైనట్లు ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది. ఇజ్రాయెల్ కు గుణపాఠం చెప్పి తీరాల్సిందేనని ఇరాన్ డిసైడ్ అయ్యింది. దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇజ్రాయెల్ ఏ క్షణంలో ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియదు కాబట్టి అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు ఇజ్రాయెల్పై వందలాది డ్రోన్లను ప్రయోగించింది ఇరాన్. ఇప్పటి వరకు చూసుకుంటే దాడి చేసింది ఇజ్రాయెల్, బాధిత దేశం ఇరాన్. మరి అగ్రరాజ్యం అమెరికా ఏం చేయాలి? బాధిత దేశాన్ని ఊరడించాలి, దాడి చేసిన వారిని మందలించాలి. కానీ అలా చేస్తే అది అమెరికా ఎందుకవుతుంది?
అమెరికా ఏం చేసిందంటే ఇరాన్ పాలకులకే అల్టిమేటం జారీ చేసింది. అర్జెంటుగా న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, అత్యంత భయంకరమైన ఆయుధాల తయారీలో అమెరికా అగ్రస్థానంలో ఉందన్న ట్రంప్ తాము తయారు చేసిన మెరుగైన ఆయుధాలు ఇజ్రాయెల్ అమ్ముల పొదిలో ఉన్నాయన్నారు. అంతేకాదు వాటిని ఎలా వినియోగించాలో ఇజ్రాయెల్ ఆర్మీకి చక్కటి అవగాహన కూడా ఉందన్నారు. దీన్ని మర్చిపోయి ఇరాన్ దుందుడుకుగా వ్యవహరిస్తే, యుద్ధానికి కాలు దువ్వితే ఇరాన్ కలలో కూడా ఊహించనంతటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇలా చెప్పడం ద్వారా తాము ఇజ్రాయెల్ వైపే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు. తమ జోలికి వచ్చినా, ఇజ్రాయెల్ పైకి కత్తి దూసినా తాము చూస్తూ ఊరుకోమని తెగేసి చెప్పారు. ఇజ్రాయెల్ దాడి, ఆ వెంటనే ఇరాన్ ప్రతి దాడితో వాతావరణం పూర్తిగా వేడెక్కింది. అంతర్జాతీయంగా చమురు ధరలపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. చమురుకు సంబంధించిన స్టాక్స్ ఒక్కసారిగా పతనమయ్యాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఎక్కువ కాలం ఉంటే అది ఆర్థిక మాంద్యం దిశగా ప్రపంచాన్ని నడిపించే ప్రమాదమూ ఉందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఇరాన్తో తమకు ముప్పు ఉందని ఇజ్రాయెల్తో తమకే ప్రమాదం పొంచి ఉందని ఇరాన్ అంటున్నాయి. అసలు ఇరాన్ అంటే ఇజ్రాయెల్ భయపడడానికి వేరే కారణం కూడా ఉంది. ఇజ్రాయెల్కు సంబంధించిన అణు పరిశోధనలు, రక్షణ రంగ స్థావరాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇరాన్ కొంతకాలం క్రితమే హ్యాక్ చేసిందన్న ప్రచారం జరిగింది. దాన్ని బహిర్గతం చేస్తామని ఇరాన్ హెచ్చరించింది కూడా. అయితే ఇరాన్ దగ్గర ఉన్న సమాచారం ఏంటన్నది ఇజ్రాయెల్కు అర్థం కావడం లేదు. తమ స్థావరాలకు సంబంధించి ఎంత మేరకు సమాచారాన్ని హ్యాక్ చేశారన్నది ఇజ్రాయెల్ అంచనా వేయలేకపోతోంది. పైపెచ్చు తమ సమాచారాన్ని బహిర్గతం చేస్తామన్న ఇరాన్ అలా చేయకుండా తమ స్థావరాలపై మెరుపు దాడి చేస్తే ఏంటి పరిస్థితి అని ఇజ్రాయెల్ ఆర్మీ వణుకుతోంది. అందుకే ముందస్తుగా తామే దాడి చేసేయాలని ముందుకు ఉరికింది. అంతకు ముందే ఇరాన్ కు చెందిన న్యూక్లియర్ ప్లాంట్స్ కు సంబంధించిన సకల సమాచారాన్ని ఇజ్రాయెల్ అపహరించుకుపోయిందని ఇరాన్ ఆరోపించింది. ఆ సమాచారంతో తమ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసే ప్రమాదం ఉందని ఇరాన్ కంగారు పడుతోంది. అందుకే ఇజ్రాయెల్ను చావు దెబ్బతీయడానికి ఎన్ని గీతలు దాటినా పర్వాలేదని ఇరాన్ పాలకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరి భయాలు, పంతాల కారణంగా ఉద్రిక్త వాతావరణం మరింతగా ముదురుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఇక్కడి పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్లో ఉన్న తమ పౌరుల కోసం అడ్వైజరీ జారీ చేసింది. ఏ క్షణంలో అయినా దాడులు జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు. భారత ప్రభుత్వం కూడా ఈ దేశాల్లోని తమ పౌరులను అప్రమత్తం చేసింది. సౌదీ అరేబియా పాలకులు రెండు దేశాల మధ్య రాజీ కుదిర్చే మార్గం కోసం ప్రయత్నిస్తోన్నట్లు సమాచారం. ఎవరెన్ని చెప్పినా ఇరాన్పై దాడులు ఆపేదే లేదని ఇజ్రాయెల్ బరిగీసుకుని అంటోంది. ఇరాన్ కూడా ఇజ్రాయెల్కు బుద్ధి చెప్పకుండా తాము వెనకడుగు వేసే ప్రసక్తే లేదని అంటోంది. ఇజ్రాయెల్తో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి, వాటిని ఇప్పుడు తేల్చేసుకుంటామని ఖొమైనీ అంటున్నారు. పశ్చిమాసియా మరింత వేడెక్కకుండా, యుద్ధ భూమిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉందంటున్నారు మేధావులు. పశ్చిమాసియాను ఇప్పటికే రావణ కాష్టంలా మార్చేసింది ఇజ్రాయెల్. గాజాపై దుర్మార్గపు దాడులు చేస్తోన్న ఇజ్రాయెల్, పాలస్తీనియన్లకు మద్దతుగా ఉండే లెబనాన్, ఇరాన్ వంటి పొరుగు దేశాలపైన కూడా దాడులతో రెచ్చిపోతోంది. తమ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ సవాల్ చేయడంతో ఇరాన్ యుద్ధానికి సిద్ధం కాక తప్పని పరిస్థితి. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్ధం పెద్దదైతే మాత్రం అది తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని యుద్ధరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యాలు ఈ దాష్టికాన్ని ఆపాలని వారు సూచిస్తున్నారు. అమెరికా మొదటి నుంచి ఇజ్రాయెల్కు అండగానే ఉంటోంది. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం వచ్చినా అది ఇజ్రాయెల్కే మద్దతు ఇస్తుంది. ఈ కారణంతోనే పశ్చిమ ఆసియా దేశాల్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లను కూడా ధ్వంసం చేస్తామంటూ ఇరాన్ హెచ్చరించింది. ట్రంప్ చేసిన విధంగా న్యూక్లియర్ డీల్కు ఇరాన్ సిద్ధంగా లేదు. దానికి అమెరికాయే కారణం. కంప్లీట్ గా యురేనియం ఎన్రిచ్మెంట్ ను ఆపాలి అనేది అమెరికా ట్రంప్ ఒత్తిడి. సో కంప్లీట్ గా యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపము అని ఇరాన్ చెప్తోంది. ఎందుకు అంటే మాకు అణు విద్యుత్ అవసరాలు, పీస్ఫుల్ పర్పజెస్కు న్యూక్లియర్ యాక్టివిటీ జరిపే అధికారం మాకుంది అని ఇరాన్ చెప్తోంది. లేదు, మీరు అణ్వస్త్రాలు తయారు చేస్తారు కనుక మీరు యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీ మొత్తం ఆపాలని ట్రంప్ చెప్తున్నాడు. ఇజ్రాయెల్, ఇరాన్లు రెండూ కూడా అభివృద్ధి చెందిన దేశాలే.
ఇటువంటి దేశాల మధ్య యుద్ధం ఏ విధంగానూ మంచిది కాదు. ఇజ్రాయెల్ అయితే ఇంతవరకు ఉగ్ర సంస్థలతో యుద్ధం చేసింది. ఇరాన్ స్థాయి దేశంతో యుద్ధం చేసిన అనుభవం లేదు. ఒకవేళ యుద్ధానికే రెండు దేశాలు కాలు దువ్వితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఉత్తి పుణ్యానికి ఇరాన్పై దాడులకు తెగబడిపోయింది ఇజ్రాయెల్. తన పనేదో తాను చేసుకుంటోన్న ఇరాన్పై 200 యుద్ధ విమానాలతో దాడులు చేసింది. తాము ముందుగా దాడి చేయకపోతే ఇరానే తమపై అణుదాడి చేస్తుందేమోనని ఇజ్రాయెల్ భయపడ్డం వల్లనే దూకుడు ప్రదర్శించి ఉండవచ్చంటున్నారు విశ్లేషకులు. సో అందువల్ల ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ గురించి, ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నుంచి మేము డేటా రివీల్ చేస్తామని కూడా ఇరాన్ ప్రకటించింది. బహుశా ఇజ్రాయెల్కి అనుమానం కూడా ఉండొచ్చు. అణ్వాయుధాలున్న రెండు దేశాల మధ్య యుద్ధం ప్రపంచానికి చాలా రకాలుగా నష్టం తెస్తుందని అంటున్నారు విశ్లేషకులు. ఆర్థికంగానూ ప్రపంచం కటకటలాడాల్సి వస్తుందంటున్నారు. రెండింటి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేదనేది అందరికీ అనుమానం. సో ఇలాంటి ఒక బలమైన రెండు దేశాలు సైంటిఫిక్ గాను, టెక్నాలజికల్ గాను, ఎకనామిక్ గాను బాగా అడ్వాన్స్ అయిన కంట్రీస్ యుద్ధానికి దిగితే ఏ రకంగా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాలపైన కానీ ప్రపంచ శాంతి పైన ఏ రకంగా ఉంటుందంటే తప్పనిసరిగా దాని ఇంపాక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఆర్మీ దూకుడుకు చేతులెత్తేసిన పాకిస్తాన్ కాల్పుల విరమణ చేసుకుందామంటూ కాళ్ల బేరానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే అణ్వాయుధాలు ప్రయోగించే ప్రమాదం ఉంటుందని, అప్పుడు లక్షలాది మంది చనిపోయేవారని, ఆ ప్రమాదాన్ని తాను ఆపానని చెప్పుకున్నారు. అదే నిజమైతే ఆ పనేదో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధం విషయంలో చెయ్యొచ్చు కదా అంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ గొప్పలు చెప్పుకున్నాడు కదా, ఇండియా పాకిస్తాన్ న్యూక్లియర్ వార్ను ఆపాను, సో నేను లక్షలాది ప్రాణాలు కాపాడాను, ట్రేడ్ చేయనని బెదిరిస్తే రెండు దేశాలు ఆగిపోయన్నారు. మరి ఇప్పుడు అదే ట్రేడ్ వెపన్ ఇరాన్ పైన వాడి ఇజ్రాయెల్, ఇరాన్ అనుయుద్ధాన్ని ఆపచ్చు కదా. అక్కడేమో నేనే అనుయుద్ధానికి కారణమైతా అంటున్నాడు. ఐ విల్ అటాక్ ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ అంటున్నాడు. సో ట్రంప్ హిపోక్రసీ కూడా బయటపడుతోంది కదా. మొత్తానికి పశ్చిమాసియాను యుద్ధ కుంపటిపై పెట్టాయి ఇజ్రాయెల్, ఇరాన్లు. ఈ యుద్ధ సెగలను ఆపకుంటే ప్రపంచానికే పెనుముప్పు తప్పదంటున్నారు నిపుణులు.